హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా. చిత్రాలు చర్చలు. మూవీ ఈజ్ ఏ కంపైలేషన్ ఆఫ్ ఎమోషన్. ఆడియన్స్ని స్క్రీన్కి అతుక్కునేలా చేయడమే సినిమా ఒక ప్రత్యేకత. సినిమా తీసే వాళ్ళ ఒక ఆర్ట్ అండ్ స్కిల్. అలా మూవీ చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఏదైతే పొందుతామో ఆ ఎగ్జైట్మెంట్ని మీ అందరికీ పంచుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకే నేను రీసెంట్గా ఒక 2 ఫిలిమ్స్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది అందరూ చూడాలి అని నాకు అనిపించింది. అందుకే ఫర్గాటన్ వర్మ అని చెప్పి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమాన్, లెట్స్ పీప్ ఇన్ టు ద వీడియో. 3, 2, 1. Let's go. ఇండస్ట్రీకి ఎంతోమంది డైరెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ సినిమా చూసే వాళ్ళ విధానాన్నే కాకుండా తీసే వాళ్ళ విధానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డైరెక్టర్స్ కొందరే ఉంటారు. ఎవ్రీ డికేడ్కి అలా పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ చాలా అర్లియర్ స్టేజెస్లోనే బాలీవుడ్ని ఏలిన డైరెక్టర్ ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ గారు. 1980స్లో వచ్చిన శివ మూవీ ఇట్ వాజ్ ఎ సెన్సేషన్. ఎందుకంటే తీసిన విధానం చాలా కొత్తగా ఉన్నింది. ఆడియన్స్ స్పెల్ బౌండ్. అసలు ఇలా కూడా మూవీ తీయచ్చా అని ఒక కొత్త ధనాన్ని పరిచయం చేశారు. అలాంటి ఒక ఎక్సలెంట్ స్కిల్ అండ్ ఆర్ట్ ఉన్న డైరెక్టర్ 2010 వరకు ఆయన తీసిన సినిమాలు ఒక ఎత్తు, 2010 తర్వాత ఆయన తీస్తున్న సినిమాలు ఇంకొక ఎత్తు. ఎస్పెషలీ రీసెంట్గా మూవీ చూస్తున్న వాళ్ళకి ఆర్జీవి గ్రేట్నెస్ ఆయన రామూయిజం వీడియోల వల్ల, ఆయన ఫిలాసాఫికల్ వీడియోస్ వల్ల ఆర్జీవిని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆయన మూవీస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మూవీస్ని చూసి ఎంతోమంది డైరెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యారు. పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, రీసెంట్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ గారు, వీళ్ళందరికీ కూడా ఆర్జీవి గారు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రజెంట్ ఆడియన్స్ చాలామందికి, ఎస్పెషలీ యూత్కి, ఈ డైరెక్టర్స్ అందరూ ఆయన్ని మెన్షన్ చేయడం వల్ల ఓకే, ఆర్జీవి ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ ఆర్ గుడ్ డైరెక్టర్ అని చెప్పి తెలుసు అనమాట. కానీ ఆయన మూవీస్ చూస్తే ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన ఇంతమందిని ఎందుకు ఇంప్రెస్ చేయగలిగారు అని చెప్పి ఆయనకున్న ఒక స్పెషల్ మార్క్ మనకు తెలుస్తుంది. ఎస్పెషలీ నేను రీసెంట్లీ ఆయనవి 2 ఫిలిమ్స్ చూశాను. ఆ 2 ఫిలిమ్స్ చూడగానే ఐ రియలైజ్డ్ వై ఆర్జీవి ఈజ్ కాల్డ్ గోట్. సర్కార్ అండ్ కంపెనీ, ఈ 2 ఫిలిమ్స్ ఆర్జీవి గారు తీశారు. కంపెనీ మూవీ వచ్చేసి దావుద్ ఇబ్రహీం డాన్ రిలేటెడ్గా ఇన్స్పైర్ అయి తీసిన మూవీ అంటారు. అండ్ సర్కార్ మూవీ వచ్చేసి ఇట్స్ ఏ ఓన్ స్టోరీ. సర్కార్ మూవీ అమితాబ్ బచ్చన్ గారి కెరియర్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. అదేంటి, అమితాబ్ గారి కెరియర్ ఏంటి ఇంకొక లెవెల్లో పెట్టడం ఏంటి, ఈజ్ ఆల్రెడీ స్టార్ కదా అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఆయనకి 2005 ఆ టైంలో ప్రాపర్ సోలో హిట్ ఇచ్చింది సర్కార్ మూవీ. ఆయన మార్కెట్ని ఇంకా చాలా పెంచింది. అందుకే అమితాబ్ బచ్చన్ గారికి రాము గారు అంటే చాలా ఇష్టం. బుడ్డా హోగా తేరా బాప్ మూవీ అమితాబ్ బచ్చన్ గారు ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్జీవి గారే. అలా డైరెక్టర్స్నే డైరెక్ట్ చేసిన డైనమిక్ డైరెక్టర్ ఆర్జీవి గారు. ఆయనలో ఉన్న స్కిల్ని ఆయనే మర్చిపోయారు అనిపిస్తుంది నాకు. కొన్ని సీన్స్ అండ్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించి మాట్లాడాలి అనిపించింది సర్కార్ మూవీ చూస్తున్నప్పుడు. ఎస్పెషలీ ఒక షాట్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్ గారి ఫేస్కి క్లోజప్ యాంగిల్ వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జస్ట్ ఆ సీన్ నడిపిస్తారనమాట. అలాంటి ఒక సీన్ తీయాలంటే డైరెక్టర్కి ఎంత క్యాపబిలిటీ ఉండాలి, యాక్టర్కి ఎంత స్టఫ్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత సెన్స్ ఉండాలి, సినిమాటోగ్రాఫర్కి ఎంత గ్రిప్ ఉండాలి ఇంత అద్భుతమైన సీన్ని తీయడానికి. ఆడియన్స్కి ఒక డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అలాంటి ఒక సీన్ చూడడం. ఇలాంటివి ఎన్నో చేశారు ఆర్జీవి గారు. కొత్త కొత్త కెమెరా యాంగిల్స్, కొత్త కొత్త వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సర్కార్ మూవీ ఈజ్ ఏ బ్లిస్ ఫర్ ఆడియన్స్ టు వాచ్. యాక్చువల్గా తెలుగులో వచ్చిన రౌడీ మూవీ ఇట్స్ అన్ అన్అఫిషియల్ రీమేక్ ఆఫ్ సర్కార్ మూవీ. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు రోల్ మోహన్ బాబు గారు చేశారు, అభిషేక్ బచ్చన్ గారు రోల్ విష్ణు మంచు గారు చేశారు. అండ్ తెలుగులో అయితే ఆ ఫిలిం అంత హిట్ అవ్వలేదు. బట్ బాలీవుడ్లో సర్కార్ మూవీ ఈజ్ ఏ సెన్సేషన్. అండ్ కంపెనీ మూవీ ఎంత బాగుంటుందంటే ఒక హ్యూమన్ ఫ్యాక్టర్ ఇన్ అండర్ వరల్డ్ని ఆర్జీవి గారు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఇంకెవరు ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఒక గ్యాంగ్స్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ గ్యాంగ్స్టర్ అలా బిహేవ్ చేయడానికి ఆయనకి ఉన్న ట్రైట్స్ ఏంటి, క్యారెక్టర్ ట్రైట్స్ ఆఫ్ ఏ గ్యాంగ్స్టర్ని ఎంతో అందంగా చూపించారు ఆర్జీవి గారు కంపెనీ మూవీలో. ఎస్పెషలీ
ఒక గ్యాంగ్స్టర్ తన బాధని కోపంగా ఎలా వ్యక్తం చేస్తాడు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫీలింగ్స్ అన్నమాట. ఒరిజినల్ ఫీలింగ్ని అలా వాళ్ళు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయరు, ఇంకొక విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దాన్ని ఆ మూవీలో ఎంతో అందంగా చూపించారు. కంపెనీ మూవీ యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవీ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అజయ్ దేవగన్ గారు అండ్ వివేక్ ఓబ్రాయ్ గారు చాలా 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 బాగుంటుంది. అజయ్ దేవగన్ గారికి వివేక్ ఓబ్రాయ్ గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఆడియన్స్ని చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది, అయ్యో ఈ క్యారెక్టర్స్ రెండు ఇలా గొడవ పడుతున్నాయే అని చెప్పి వీ విల్ బీ గ్లూ ఇన్ టు ది స్క్రీన్ అనమాట. అంత అద్భుతమైన ఫిలిమ్స్ సర్కార్ అండ్ కంపెనీ. ఈ రెండు ఫిలిమ్స్ గురించి నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ ఫిలిమ్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి ఆడియన్స్కి, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇవే కాకుండా చాలామంది శివ, క్షణక్షణం, గోవింద గోవింద, రంగీల ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ, ఆయన తీసిన ఫిలిమ్స్ చాలా వరకు దే హ్యావ్ దేర్ ఓన్ మార్క్ అన్నమాట. అటువంటి ఒక గొప్ప డైరెక్టర్ ఆర్జీవి గారు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో, సార్ ఒక 3 months మళ్ళీ అన్నీ బయటకు వచ్చి మీ మార్క్ మూవీ ఒకటి తీయండి సార్ అని చెప్పారు. అలా నిజంగానే ఆర్జీవి గారు తీస్తే చూడ్డానికి నేను ఫస్ట్ రోలో ఉంటాను. నేనే కాదు, చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఆయన మార్క్ ఓన్ ఒరిజినల్ మూవీ ఆయన తీయాలి అని చెప్పి. ఐ ఎక్స్పెక్ట్ ఏ బ్యాంగర్ ఫ్రమ్ ఆర్జీవి గారు అనమాట. ఆయన వే ఆఫ్ మూవీ మేకింగ్, ఆయన ఒరిజినల్ వింటేజ్ స్టైల్లో ఒక మంచి కథతో తీస్తే ఇట్ విల్ బీ ఏ టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. ఐ విష్ దట్ హీ విల్ బీ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.